ఇదిగోండి ఈ 2 ఫైల్లో ఉన్న కరెస్పాండెన్స్ అంతా 3 కాపీలుగా టైప్ చేయండి. నిన్న నుంచి మా బామ్మ మిమ్మల్ని గురించి పొగట్టమే కంటిన్యూస్ ప్రోగ్రామ్ గా పెట్టుకుందండి. అంటే ఆవిడికి నా మీద సదాభిప్రాయం ఏర్పడింది. అబ్బో అంతా ఇంత కాదండి, పొగిడిన పొగడకుండా పొగుడుతోంది. ఆ బంగారు బొమ్మని, ఆ వరహాల తల్లిని, ఆ రత్నాల పాపని ఎవరు చేసుకుంటారో గాని వాళ్ళంత గొప్ప అదృష్టవంతుడు ఎవరు లేరురా అని కూడా అంది. ఏమండి, నేను ఇక్కడ ఏదో మాట్లాడుతుంటే వినకుండా అక్కడ కాగితం మీద బరుగుతారేమిటి? అమ్మాయి గారు భాస్కర్ పిలుస్తున్నారు. వస్తున్నా. 1 minute. ఆ గొప్ప అదృష్టవంతుడు మీరే కావచ్చుగా. నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు ఇలాంటి పనులకు మనిషి తోడు ఉంటుందిగా. అబ్బా మళ్ళీ మొదలెట్టావు నీ పాత్ర కాదు. నిన్న ఒక్కరోజు నీ మౌనవ్రతం బతికిపోయాను. అయినా చపాతీలు చేయడానికి ఆవకాయ పెట్టడానికి మనిషి కావాలి. నేను పెళ్లి చేసుకుంటే ఆరిపోతానే. నీకు చెప్పాను కదే, పెళ్లితో నా జీవితాన్ని భాగిస్తే నా జీవితం ఏమవుతుందో. సరేరా, నీ లెక్కకే వద్దాం. నువ్వు శాంతిని చేసుకో, ఏ ఇబ్బందులు ఉండవు. ఆ అమ్మాయిని చేసుకుంటే మాత్రం నా సమస్య ఎలా తీరుతుంది? నా జీతం 3 భాగాలు అవుతుంది. ఒరేయ్, నీ లెక్క అలా ఉంచు, నే చెప్పే లెక్క విను. నీ జీతంతో 2 బ్రతుకుతున్నావు, అవునా? అవును. ఇప్పుడు నువ్వు శాంతిని చేసుకోవడం వల్ల 2 జీతాలు 3 మనుషులు. 2 జీతాలు 3 మనుషులా? ఏమిటి? 1 జీతం 2 మనుషులు, 2 జీతాలు 3 మనుషులు. ఈ లెక్కన బాగుందే. కానీ అమ్మాయితో చెల్లెలు కూడా ఉంటుందే. అది ఎన్నాళ్ళు ఉంటుందిరా? ఏడా తిరిగే లోపల ఏ అయినో కట్టుకుని పోరైపోతుంది. అయినా బామ్మ ఈ లెక్క ప్రకారం లెక్కలు డొక్కలు అన్నావంటే అప్పడాల కరతో మాడు పగల కొడతాను. పాపిచ్చి చచ్చినాడు. ఎంత చెప్పినా వినిపించుకోవేరా? మహాలక్ష్మిలాగా ఉంది పిల్ల చేసుకోమంటే మాయ రోగమా? ఇదిగో అబ్బాయి, నువ్వు లెక్కలు ఇలా కూర్చుంటే ఈ లోపల నా లెక్క కాస్త చెల్లిపోతుంది. నేను కాస్త కన్ను మూస్తాను. ఆ తర్వాత నీ ముఖం చూసేవాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. ఇక నీకు మిగిలేదా ఒక్క లెక్కే. ఆ లవ్ బస్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. వాటిని చూస్తూ నుంచుంటే మన బస్సు వెళ్ళిపోతుంది. రండి. ఇవాళ మనం వేరే బస్ ఎక్కుదామండి. ఎందుకని? వేరే చోటుకి వెళ్ళటానికి. ఎందుకని? వేరే విషయం మాట్లాడుకోవడానికి. ఏమిటండి అది? అది ఇక్కడే చెప్పే మాట అయితే ఎక్కడికో వెళ్తాం దేనికండి? అక్కడ వెళ్ళాకే చెప్తాను, రండి. సరే పదండి. ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? అబ్బాయి ఏం లేదు శాంతి, అంకెల్లో 1కి విలువ అన్నిటికంటే తక్కువ. దాని పక్కన ఇంకోటి చేరిస్తే 11 అవుతుంది. అంటే దాని విలువ 10 రెట్లు పెరిగిందన్నమాట. అంకెలు అలా కలిస్తే అది గణితం, ఆడ మగ అలా కలిస్తే అది జీవితం. ఏమంటావు? ఆడవాళ్ళు కొన్ని విషయాలకు అవుననరు, అవునన్నట్టు చూస్తారు. ఇక నేను చెప్పదలుచుకున్న సూటిగా చెప్పేస్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటాను శాంతి. 2 జీతాలు కలుపుకుని, 2 జీవితాలు కలుపుకుని సంగీతంలో సంసారం చేయాలనుకుంటున్నాను. మరి నీ ఉద్దేశం? నా మనసులోని మాట మీ నోట వెంట విన్నాక నేనేం మాట్లాడగలనండి? చేయి కలుపుకుని ఆ ఆలయం చుట్టూ పవిత్రమైన మనసులతో ప్రదక్షిణం చేసి ఆ దేవుడు దీవెనలు అందుకుంటే మనిద్దరం ఆలుమగలైపోయినట్టే. కొత్త దంపతులకి నా శుభాకాంక్షలు. కమాన్ సిద్ధం. పెళ్ళైన మర్నాడే మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానో తెలుసా? నేను ప్లస్ మా ఆవిడ ఈజ్ ఈక్వల్ టు కన్నుల పండుగ. అది చూడాలి మీరు రమ్మన్నారు. పెళ్లిపేట్ల మీద చూశారుగా ముచ్చటైన మీ జంటని. రమ్మన్నది స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. హలో, నమస్కారం అండి. తీసుకో శాంతి. థ్యాంక్స్. కూర్చోండి. మోహన్, ఇక నేనిచ్చే గిఫ్ట్స్ 15 రోజులు సెలవు. హుషారుగా ఊటీ వెళ్ళి హాయిగా హనీమూన్ గడిపండి. అక్కడ మన గెస్ట్ హౌస్ కూడా ఉంది. బై ది వే, నువ్వు తిరిగి వచ్చేటప్పటికి మన కంపెనీ తరఫు నీకు ఒక ఇల్లు, ఒక స్కూటర్ రెడీగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఏదో 1 వీక్ అయితే పర్వాలేదు, మరి 15 డేస్ అంటే అనవసరంగా బోల్డ్ ఖర్చు. అది ఇలా నువ్వు క్యాలిక్యులేషన్ తో హనీమూన్ పాడు చేసుకుంటావనా? నీకు క్యాష్ గిఫ్ట్ కూడా పర్వాలేదు సార్, ఏదో అడ్జస్ట్ అయిపోతానండి. కీప్ ఇట్ ఐ సే, కీప్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్.